నమస్కారం గార్గేయం కార్యక్రమానికి స్వాగతం। మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు పొన్నులూరి శ్రీనివాస గార్గే గారు మనతో పాటు ఉన్నారు। వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం। నమస్కారం సిద్ధాంతి గారు। నమస్కారం అమ్మా। సిద్ధాంతి గారు కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం। ఓకే। అనంతలక్ష్మి గుడివాడ, నమస్కారం అండి। నమస్కారం అండి। ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప వివాహ విషయం గురించి। పుట్టిన తేదీ, టైం చెప్పండి। 29/12/92 అండి, 1992। టైం చెప్పండి। అర్ధరాత్రి 2:34 అండి। అంటే 29 నైట్ అండి? అవునండి, తెల్లవారితే 30 అవుతుంది। తెల్లవారితే 30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప వివాహం గురించి అండి। అమ్మా 2:34 అండి। 2:34 తెల్లవారితే 30వ తేదీ। అంటే మీరు శతభిష నక్షత్రం చూస్తున్నారా, పూర్వభద్ర చూసుకుంటున్నారా? గురువు గారు, మీ పాదాలకు ముందు నమస్కారం అండి। కృష్ణార్పణం। శతభిషం చూస్తున్నారా? కొంతమంది శతభిష చెప్పారు। శతభిషమే చూసుకోండి। ఎందుచేతనంటే మీరు చెప్పింది 2:34 అన్నారు, అది పక్క శతభిషం। 2:48 వరకు శతభిషం, లేక 49 వరకు ఉంటుంది। 2:49 నుంచే పూర్వభద్ర ఎంటర్ అయిపోతుంది కనుక మీరు శతభిష నక్షత్రమే చూసుకోండి। పూర్వభద్ర కానే కాదు, మీరు కంప్యూటర్లో కూడా వెలిసే జాతకం చూసుకున్న శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశిలో జన్మించినటువంటి జాతకురాలు। ఇక వివాహ సంబంధమైనటువంటి అనుకూల పరిస్థితులు రావటానికి శనిగ్రహం అనేటువంటి ఒక గ్రహం 10 సంవత్సరాల పాటు యోగాన్ని ఇవ్వటానికి, అనుకూలంగా రావటానికి రేపు అక్టోబర్లో ప్రారంభం కాబోతున్నాడు। మొదట లాభశనిగా 2.5 సంవత్సరం ఉంటాడు, తర్వాత ఈడినాటి శనిగా 7.5 సంవత్సరం ఉంటారు కనుక ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి అనుకూలమైన ఫలితాలన్నీ వస్తుంటాయమ్మా। ఎరుపు రంగు బట్టలు ధరించి పెండి చూపులు అలాంటివి లేకుండా చూసుకుని ప్రయత్నం చేయండి। ఎరుపు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి। మంగళవారం అనుకూలమైన రోజు కాదు, ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయమ్మా। శుభం। మరొక కాల్ మీద సిద్ధాంతి గారు గుంటూరు నుంచి స్వప్న గారు, నమస్తే అండి। నమస్కారం మేడం। 20/10/1982 ఉదయం 4:30 మేడం। 20/10/82 ఉదయం 4:30 అవును మేడం, 1982। ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? మా బ్రదర్ గురించి, జాబ్ ప్లస్ మ్యారేజ్ గురించి మేడం। ఓకే, జాబ్ మ్యారేజ్ రెడీగా, డేట్ ఆఫ్ బర్త్ రెడీ అయిపోయినారు, ఇంకా ఇబ్బంది లేకుండా। అమ్మా ఇప్పుడు ఒకటి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గూడూరు స్వామి। గూడూరు, నెల్లూరు జిల్లా గూడూరు। అవును స్వామి। ఓకే। ఇక జాబ్ అండ్ మ్యారేజ్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు। కొంతమంది ఏంటంటే జాబ్ వస్తే కానీ వివాహం చేసుకోమని, జాబ్లో జీతం ఎక్కువ వస్తే వివాహం చేసుకుందామని ఇలాగా అనుకున్నటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎక్కువ భాగం। ఇప్పుడు ఏమిటంటే జాబ్ అనే విషయం పక్కన పెడదాం, జాబ్ లేకపోయినప్పటికీ కూడా వైవాహిక జీవితానికి సంబంధించిన అంశం మీద ఎక్కువ ప్రాధాన్యత చూపించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట। అందుచేత ఏంటంటే దీనికి ప్రత్యేకమైనటువంటి పరిహారము అంటే ఏంటంటే ప్రతి సోమవారం రాహుకాలం ఉదయం 7:30 to 9 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో మౌనం పాటించడానికి ప్రయత్నం చేస్తుండండి। జస్ట్ అట్లా ఒక 5 మాసాలు మౌనం పాటిస్తూ ఉంటే కొన్ని కొత్త ఆలోచనలు మనకు రావటము, తద్వారా డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు ఉంటుంది। ఆ తర్వాత నుంచి 5 మాసాల తర్వాత నుంచి ఆ డెవలప్మెంట్స్ వచ్చినటువంటి ఆలోచనల ఫలితమే అటు వైవాహిక జీవితానికి నాంది పలుకుతుంది। ఆ తదుపరి అటు వ్యాపారం కానీ ఇటు ఉద్యోగం కానీ ఈ రెండింటి వైపు ఇటువైపున వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి। శుభం। మరొక కాలర్ సిద్ధాంతి గారు వైజాగ్ నుంచి సాంబమూర్తి, నమస్తే అండి। నమస్తే అండి। చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గారు। పుట్టిన తేదీ, టైం చెప్పండి। 3/3/2002 టైం చెప్పండి। రాత్రి రాత్రి 1:40 అవును। అంటే 3 రాత్రి అండి, 4 మార్నింగ్ అవుతుంది కదా? 3/3/2002 రాత్రి 1:40। ఓకే, ఏం తెలుసుకుందామని? అంటే
ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే, ఎడ్యుకేషన్ సూపర్గా ఉంటుంది, కెరీర్ అంతకంటే బాగుంటుంది, అనుకూలమైన అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే ఎప్పుడైనా చిన్నపాటి కోపాలు, గీపాలు, తాపాలు అలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఇరువురు అభిమానం పాటించాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్ కాలంలో. బట్ అది 2021వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఆ కోపమానానికి కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇరుపక్షాలు, అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు బిడ్డలు కావచ్చు. కనుక మీరు అడిగినటువంటి దాంట్లో సూటిగా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2021 వరకు చక్కగా ఉంది. అక్కడి నుంచి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండగలిగితే ఎడ్యుకేషన్ మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాలను వస్తాయండి. శుభం. మరొక కాలర్ సిద్ధాంత్ గారు కరీంనగర్ నుంచి లక్ష్మణ్. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 18/12/1994. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:30. 18/12/1994 మధ్యాహ్నం 12:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి జాతకం ఎట్లుంది, పెళ్లి గురించి. ఓకే, మీరు ప్రయత్నాలు చేస్తున్నారు లక్ష్మణ్ గారు? చెప్పండి సార్. ప్రయత్నాలు ప్రారంభం చేశారా, చేస్తున్నారా, చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు నిదానంగా చేస్తేనే క్యాన్సల్ అయిపోయింది సార్. అయితే మృగశిర నక్షత్రం వృషభ రాశి చూస్తున్నారా, లేకపోతే మిథున రాశి చూస్తున్నారా? మిథున రాశి చూడండి. అయితే జన్మరాశికి ఇటు కొద్ది గీతలకు వస్తే 12వ రాశిలో 6 గ్రహాలు శుక్రరాహుల కలయిక కలిసి ఉందన్నమాట. అదే మనం 432 దోషాలు చెప్పుకుంటామే. ఆ 432లో అది ప్రధాన ఘట్టంగా ఉన్నటువంటిది. కళ్యాణ కారకమైనటువంటి శుక్రుడు రాహువు చేత ఆ విధంగా ఒక గురురాహుల చండాల యోగం చెప్పినట్టే ఈ శుక్రరాహుల కలయిక జరిగి ఉంది. అది ఎక్కడ జరిగిందంటే శుక్ర క్షేత్రంలో జరిగింది కనుక ఇది చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం. తొందర పడకుండా ఇప్పుడు మీరు క్యాన్సిల్ అయింది అని అనుకున్నారు, అది ఒక విధంగా మంచిగా అయింది అని మాత్రమే అనుకోవడానికే మీరు ప్రయత్నం చేయండి. అయితే నేను గతంలో చెప్పుకుంటూ వచ్చిన అనేక రకమైన పరిహారాలు, తేనె నాకటము, శుక్రవారం సమయాల్లో తేనె నాకటం అని చెప్పాను. తిరిగి అలాంటి పరిహారం మీకు గుర్తు ఉండే ఉంటుంది, దాన్ని పాటించిన ప్రయత్నం చేయండి. ఎవ్రీ ఫ్రైడే ఉత్తర దిశగా ఉదయం 9 గంటల లోపలనే కళ్ళు మూసుకొని 4 బయట పెట్టి ఒక 30 సెకండ్స్ ఆ తర్వాత తేనె నాకేసి తర్వాత కళ్ళు తెరవండి, 4 లోపలికి పెట్టేసుకోండి. ఈ విధంగా చేస్తూ ఉంటే కొంతవరకు ఆ దోషానికి ఉపశాంతి కలుగుతుంది. శుభం. మరొక కాలర్ సిద్ధాంత్ గారు హైదరాబాద్ నుంచి పద్మ. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. మే 7/95 అండి. టైం చెప్పండి. టైం రాత్రి 1 గంటకండి, అర్ధరాత్రి. అంటే తెల్లారితే 8 అండి? తెల్లారితే 7 అంటే 6 అండి. తెల్లారి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు జాబ్ గురించి అండి. ఓకే, బాబు జాబ్ గురించి. నమస్కారం. నక్షత్రం పుష్యమి నక్షత్రం చూస్తున్నారమ్మా? పుష్యమి నక్షత్రం చూస్తున్నాం గురుగారు. పుష్యమి నక్షత్రం కర్కాటక చూడండి. అయితే ఆదివారం నాడు జన్మించిన బాబు, అయితే ఆ రోజు భాను పుష్యమి అంటారు. మనం ఈ నెలలో కూడా ప్రత్యేకంగా అంగారక పుష్యమి రాబోతుంది. ఈ నెలలో 30వ తేదీ ఈ అంగారక పుష్యమి కానీ, భాను పుష్యమి కానీ, గురు పుష్యమి కానీ. గురు పుష్యమి అద్భుతమైనటువంటిది. అలాగే భాను పుష్యమి కూడా మంచి యోగాలను ఇచ్చేటువంటిది. అలాగే అంగారక పుష్యమి ఒక భౌమ పుష్యమి అంటారు. సరే, ఏదేమైనా పుష్యమి గురించి మనం తర్వాత ముచ్చరించుకుందాం. బట్ ఈ పుష్యమి గురించి జాబ్ కోసం అంటే ముఖ్యంగా ఏమిటంటే ప్రతి నెలలో వచ్చేటువంటి చిట్ట చివరి ఆదివారం ఉంటుంది. చిట్ట చివరి ఆదివారం అంటే 4 వారాలు కానీ 5 వారాలు కానీ వస్తుంటాయి నెలలో. చిట్ట చివరి ఆదివారం ఎప్పుడైతే ఉంటుందో అంటే ఇక్కడ చిట్ట చివరి ఆదివారం అంటే మీరు ఇంగ్లీష్ పద్ధతుల ప్రకారం తీసుకోవద్దు. అమావాస్య ముందు ఆదివారము లేక అమావాస్యతో కలిసి వచ్చిన ఆదివారము, అమావాస్య ముందు ఆదివారము లేక అమావాస్యతో కలిసి వచ్చిన ఆదివారము. అలాంటి ఆదివారం రోజున సాయంకాల సమయంలో 4:30 6 గంటల వరకు ఉన్నటువంటి రాహుకాల సమయంలో మౌనం పాటించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఆ సమయంలో మాత్రం కొంచెం తీపి పదార్థాలు, బెల్లం కానీ లేక చక్కెర కానీ లేకపోతే తేనె కానీ ఏదైనా కొంచెం తీపి తినడానికి ప్రయత్నం చేస్తుంటే చిన్నపాటి లోపం ఉంది, ఆ లోపం తొలుగుతుంది. తద్వారా డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. తల్లి మంచి అనుకూలమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి జాతకం ఇది. మరొక కాల్ ఉన్న సిద్ధాంత్ గారు జయప్రద. నమస్తే అండి జయప్రద గారు. గురుగారు కాల్ కట్ అయినట్టుంది. ఇక
నిన్నటి రోజున చూసుకున్నట్టే మీరు ఆవు పిడకలు. పిడక గురించి చెప్తున్నారు. ఓకే, నిన్నటి రోజు మనం ఆవు పిడకల గురించి మనం చెప్పుకున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి ఏదో చిన్న సమస్య వచ్చి కొంతమంది ఉండకపోయి ఉండవచ్చు. సరే, ఏమైనప్పటికీ మనం కాలర్స్తో మాట్లాడుతూ పిడకల గురించి మాట్లాడదాం. బట్ ఈ పిడకల తయారీ కానీ ఈ ఆవు యొక్క గో పూజ కానీ పర్టికులర్గా ఎపిసోడ్ అంతా మీకు తిరిగి మేము ప్రసారం చేస్తాం, నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఈ పిడకలు అనేటువంటివి నెలకి ఒక్కసారి మాత్రమే తయారు చేసుకోవాలి. అది ఎప్పుడు తయారు చేసుకోవాలంటే సంక్రమణం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాత్రమే ఈ పిడకని తయారు చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ పిడకలు తయారు చేసే సమయంలో గోపూజ జరుగుతుంటుంది. అయితే ఈ పిడకలో కొన్ని ధాన్యాలు కూడా కలుపుతూ ఉంటాం. మరి ఆయా ధాన్యాలు కూడా తెలుసుకోవాలి మనం ప్రయత్నం. కాలర్స్ ఉంటే కాలర్స్తో మాట్లాడదాం. ఒక సిద్ధాంత్ గారు కాలర్ ఉన్నారు, అమలాపురం నుంచి శ్రీనివాసరావు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. పుట్టిన తేదీ టైమో చెప్పండి. 19/2/1992 అండి. టైం చెప్పండి. 5:25 అండి. ఎప్పుడండి? ఉదయమా సాయంత్రం? సాయంత్రం. ఫిబ్రవరి 19, 2002 సంవత్సరం సాయంత్రం 5:20 25 నిమిషాలకి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది, చదువుకి ఇబ్బంది అంటూ ఏం లేదు. అయితే మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే ఓకే, అగ్రికల్చర్. ఓకే ఓకే. ఇంతకీ పాప ప్రస్తుతం ఏం చదువుతుంది? ఏం చదువుతుందండి? 10th క్లాస్ చదివిందా? వెరీ గుడ్ వెరీ గుడ్, సంతోషం సంతోషం. ఇక 10th క్లాస్ చదివిన తర్వాత సహజంగా చాలా మంది ఎంసెట్లని ఆ సెట్లని ఈ సెట్లని దాని కోసంగా ప్రిపేర్ కావడం కోసం ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ ఎన్నుకోవటం అంటూ జరుగుతుంటుంది. అయితే మీరేం చేస్తారంటే మీ కోరికలు మీకు ఉండొచ్చు, కానీ నా సలహా ఏమిటంటే వృత్తి విద్య సంబంధించినటువంటి ఉంటాయి. అంటే కేవలం ఒక కోర్సు చదివితే ఆ కోర్సు కేవలం ఒక ఉద్యోగానికి పనికి వస్తుంది తప్ప, ఇప్పుడు డాక్టర్ కోర్సు అనుకో, డాక్టర్ కోర్సు ప్రభుత్వ చోట కానీ లేక ప్రైవేట్ కానీ ప్రాక్టీస్ అక్కడ ఉద్యోగం జరగచ్చు, లేదా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు వృత్తి విద్యా కోర్సులు. కనుక ఆ విధంగా ఉండేటువంటి వృత్తి విద్యా కోర్సులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ అమ్మాయి ఏమిటంటే తను ఒక్కసారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని సూటిగా చెప్పలేదు, అందువల్ల సూటిగా చెప్పలేదు అని చెప్పి మీరు వెనకంజ వేయవద్దు. కొంచెం వృత్తి విద్యా కోర్సులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయండి. మరొక కాలర్ నా సిద్ధాంత్ గారు విజయనగరం నుంచి గాయత్రి. గాయత్రి గారు నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి గాయత్రి గారు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారు పుట్టిన తేదీ టైము చెప్పండి. మీరు టీవీ చూసి మాట్లాడొద్దండి గాయత్రి గారు. ఫోన్ లైన్ కట్ అయిపోతుంది తల్లి, పిడకల్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ లైన్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అది చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పండి, టైం వృధా అయిపోతుంది కదా. 73/13 అండి. ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సమయం వద్దులే, ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు గాయత్రి గారు? మధ్యాహ్నం 3 గంటల ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? లైన్ కట్ అయి మీరు ఫోన్ అటు చూస్తూ మాట్లాడకండి అమ్మా, లైన్ కట్ అయిపోతుంది, మేము పిడకల్లోకి వెళ్ళిపోతాం. ఇకపోతే ప్రేక్షకులు గమనించాల్సిందంటే పిడకలు యాక్చువల్గా నెలకి ఒక్కసారి మాత్రమే పిడకలు అంటూ చేయాలి. ప్రేక్షకులు ముఖ్య గమనిక ఏంటంటే ఈరోజు మా ఆపరేటర్స్ అది ఆన్ చేయలేదేమో కానీ ఒకసారి ఓ అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అది అందువల్ల ఇప్పుడు ఆటోమేటిక్ కట్ అయిపోయింది. కనుక మీరు వీలైనంత వరకు ఏంటంటే ప్రేక్షకులు ఒకవేళ మాటలు అర్థం కాకపోయినా ప్రొలాంగ్ చేయొద్దు, వీలైనంత వరకు ముక్కుసూటిగా తెలిసిన వరకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. కావాలన్నారమ్మా? సిద్ధాంత్ గారు మచిలీపట్నం నుంచి ఇందిరా. ఇందిరా గారు నమస్తే. మా అక్క వాళ్ళ అభివృద్ధి మాట్లాడుతాను. వెరీ గుడ్. పుట్టిన తేదీ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/18/1999 అండి. టైం చెప్పండి. టైం రాత్రి 10 అండి. డిసెంబర్ 1, 1999 సంవత్సరం రాత్రి 10:30కి. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బాబు చదవట్లేదండి, మొండిగా ఉంటున్నాడు.
బాబు చదవటం లేదు, మొండిగా ఉంటున్నాడు. ఓకే, మొండి వెళ్తున్నాయి. లగ్జరీస్ కలర్స్ పెట్టాయండి. లగ్జరీస్ లగ్జరీస్. ఓకే ఓకే ఓకే. ఈ రోజుల్లో అమ్మా చిన్న పిల్లకాయలు పుట్టంగానే ఒక 2-3 సంవత్సరాలకే ఆ ట్యాబులు బోబులు ఇచ్చి చూస్తే ఇంకా వాళ్ళ వీడియో గేమ్స్ అవి ఉన్నారు. అక్కడి నుంచే లగ్జరీస్ అలవాటు అయిపోయినాయి. సరే, ఏదేమైనా ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకుడు సరే మొత్తం మీద అనుకూలమైన పరిస్థితులు రావాలి. అందుచేత అంటే శనివారం నాడు కారంగా ఉండే పదార్థాలు కొద్దిగా ఎక్కువ పెడుతూ ఉండండి. శనివారం ప్రతి శనివారం కొంచెం కారం, ఆవకాయ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయి కదా, కొంచెం కారం ఎక్కువగా ఉండాలి. చప్పటి పదార్థాలు కాకుండా కొంచెం కారం కొంచెం కళ్ళకి నీళ్ళు కూడా వస్తుంటాయి కొంతమంది కారం తింటుంటే. కనుక అలాంటి పదార్థాన్ని శనివారం పెడుతూ ఉండండి. ఆ తర్వాత కొద్దిగా ఎవరికైనా సరే పిల్లలు కొంచెం అల్లరి చిల్లరి ఎక్కువగా ఉండేటువంటి వారు, అలా కాకుండా కొంచెం లగ్జరీస్ లైఫ్ వెళ్దామనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి శనివారంలో మధ్యాహ్న సమయంలో భోజనాలలో కొంచెం కారం కొంచెం దట్టంగా వేసేసాం అనుకోండి. కొన్ని హోటల్స్కి పోతే చట్నీ విపరీతం కారం ఉంటుంది. నేను అడిగా ఎందుకంటే ఇంత కారం వేస్తారంటే రెండోసారి చట్నీ అడుగుతుంటారట. అడుగు వారంలో చట్నీ రుచిగా చేస్తే మొత్తం వినేస్తారు, అందరూ కారంగా చేస్తారు హోటల్స్ కొంతమంది. అది వాళ్ళ వ్యాపార రహస్యం. అందువల్ల మనకి ఈ రహస్యం ఏంటంటే శనివారం సమయంలో మధ్యాహ్నం సమయంలో కొంచెం కారం, మరీ ఎక్కువ కారం పెట్టద్దు, చాలా కష్టం. కొంచెం కారంగా ఉంటే కొంచెం ఆంతుంది. తద్వారా ఆ లగ్జరీస్ లైఫ్ ఇచ్చేటువంటి శుక్రుడికి కుజుడు అడ్డం పడతాడనమాట. ఇది మంచి పరిహారం. మరీ చిన్నపిల్లలకి చేయొద్దు, కొంచెం పెద్ద అయినటువంటి వారు ఒక 8-9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఈ ప్రయోగం చేయండి. మరొక కాలర్ సిద్ధాంత్ గారు కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గారు. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 13/5/2017 రాత్రి 11 గంటల. అయ్యా ఒక చిన్న మాట ప్రవీణ్ కుమార్ గారు, మీరు మరొక రకంగా భావించకండి. మేము ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాము, చిన్నపిల్లలకి జాతకాలు అడగద్దు అనే ఉద్దేశంతో చెబుతున్నాను. కనుక వీలైనంత వరకు ఏంటంటే ఇది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 12 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి మీరు అడగడానికి ప్రయత్నించండి. ఇక పిడకలు అనేటువంటివి ప్రతి నెలలో కూడా సంక్రమణం వచ్చినటువంటి సమయంలో మాత్రమే పిడకలు తయారు చేయడానికి మనం చేస్తుండాలి. అయితే ఈ సంక్రమణం అనేటువంటిది ఏ వారం వచ్చింది కూడా మనకు. అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు అయిపోయినట్టే. నెక్స్ట్ కాల్ కోసం వీఆర్ వెయిటింగ్. నెక్స్ట్ ఏంటంటే మనం కాల్ ఉన్నారా, మనం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రతి నెలలో కూడా సంక్రమణం సోమవారం వచ్చిందా, మంగళవారం వచ్చిందా, బుధవారం వచ్చిందా, గురువారం వచ్చిందా, అట్లా 7 వారాలు ఏదో ఒక సంక్రమణం వస్తుంది. ఒకవేళ సంక్రమణం సోమవారం వచ్చేందుకు ఈ పేడలో కలపవలసింది ధాన్యం ఏమిటంటే వడ్లు. మంగళవారం సంక్రమణం వస్తే కందులు, బుధవారం వస్తే పెసలు, గురువారం వస్తే శనగలు, శుక్రవారం వస్తే బొబ్బర్లు, శనివారం వస్తే నల్ల నువ్వులు, ఆదివారం వస్తే గోధుమలు. కనుక ఏ వారం సంక్రమణం జరిగిందో ఆ వారానికి సంబంధించిన ధాన్యాన్ని మనం ఆవు పేడలో కలిపి ఆ తర్వాత వాటితో పిడకలు చేయాలి. సో మనం గుర్తుంచుకోండి, ప్రతి నెల సంక్రమణం వచ్చిన రోజే పిడకని తయారు చేయాలన్నమాట. కాలర్ సిద్ధాంత్ గారు వెస్ట్ గోదావరి నుంచి చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. 29/1981. టైం 5:45. ఎప్పుడండి? మే 29, 81వ సంవత్సరం సాయంత్రం 5:40 45 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆదాయం గురించి తెలుసుకోవాలనుకున్నాం. వ్యాపారం ఎలా ఉంటుందో, వ్యాపారం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం, అట్లా చేయొచ్చా లేదా అని గురుగారిని అడుగుదాం. చంద్రశేఖర్ గారు, చెప్పండి. వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఇది వరకు మార్కెటింగ్ చేసుకోవడం అండి. గతంలో ఎప్పుడు లైన్లోకి వచ్చారా? ఏది కూడా నిలబడేది. గతంలో మీరు ఎప్పుడు లైన్లోకి వచ్చారా? రాలేదు సార్, రాలేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి. తాడేపల్లి గుడి నుంచి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇప్పుడు వ్యాపారం ఒకవేళ వ్యాపారం కాకుండా ఇంకేం చేయాలనుకుంటారు? ఒకవేళ వ్యాపారం వద్దనుకున్నాను ఏమండి, 1 year 2 years నుంచి అది గతం కదా, అది అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొత్తదైన వ్యాపారం కూడా వద్దు అనుకుంటే అప్పుడు ఏం చేద్దామని? ఏం చేద్దాం, ఇంకేదైనా వర్క్ చేద్దామని. మీరు ఏం చేయమంటారు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పారు, దాన్ని బట్టి చేద్దామని. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. వ్యాపారానికి పెద్ద పీట వేయవద్దు. వ్యాపారానికి పెద్ద పీట వేయద్దంటే చిన్న పీట వేయమని కాదు, వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. వ్యాపారం కాకుండా వ్యవసాయానికి కొంచెం పెద్ద పీట వేయండి, అతి పెద్ద పీటమైనా వేయండి. ఇక మరొకటి ఏంటంటే ఎక్కడైనా సరే కొంతవరకు ఉద్యోగానికి, ప్రైవేటు ఉద్యోగం లాంటిది కానీ ఏదైనా ఉన్నా అలాంటి వాటికైనా సరే పెద్ద పీటలు వేయండి. ఎన్ని పీటలు ఉంటే అన్ని పీటలు పెద్ద పీటలు వ్యవసాయానికి అలా ఉద్యోగానికి మాత్రం వేయండి. ఈ వ్యాపారానికి మాత్రం అది 100% అనుకూలించినట్లుగా అనిపిస్తుంటుంది మీకు. బట్ లోపల దిగిన గంటకు తెలిసిపోతుంది, కరెంట్ షాక్ కొట్టుంటే అయ్యో ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్ అని. అందువల్ల వ్యాపారానికి మాత్రం మక్కువ చూపవద్దు, ఆసక్తి చూపవద్దు. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినటువంటి వారి మాటలు విని ఒక నా పేరుతో లేకపోయినా ఇంకెవరితో పేరుతో అయినా పెట్టుకుంటే వారి చేత కొబ్బరికాయ కుట్టిస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కనుక అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల మీద కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. శుభం. మరొక కాలర్ సిద్ధాంత్ గారు అనకాపల్లి నుంచి రాము గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమండి మీరే చెప్పాలా రాము గారు? నేను చెప్పేదంటే ఏం లే, మీరు చెప్పినట్టు నేను చెప్పాలా? 23/2/90. ఎట్లా? డేట్ ఆఫ్ బర్త్ 23/2/90. మా పాప గురించి అడగాలనుకుంటున్నాను. అడగండి, తప్పలేదు. 23 ఫిబ్రవరి 90. 23 ఫిబ్రవరి 1990. సమయం అండి మధ్యాహ్నం 1:10. మధ్యాహ్నం 1:10 నిమిషాలకి 10 నిమిషాలు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి రాము గారు? అంటే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, జాబ్ వస్తుందా లేదా? ఓకే, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, జాబ్ వస్తుంది. మ్యారేజ్ ప్రయత్నాలు చేసిన ఎవరైనా వద్దులు లాగుతున్నారా? చేస్తున్నామండి. ఇప్పుడు వద్దులండి, తర్వాత చేద్దామని మీకు ఉన్నటువంటి బంధుత్వాల్లో కానీ బాగా ఎవరో అతి ముఖ్యం వాడు ఇప్పుడు ఎందుకు తొందర ఏమన్నా ఒకరు ఇద్దరు లాగే వాళ్ళు ఏమైనా ఉన్నారా? బంధువుల్లో కాదు, బయట సంబంధమే. అయ్యో రాము గారు, నేనంటే అది కాదండి. ఇప్పుడు మీరు ప్రయత్నాలు మొదలు పెట్టారు, అప్పుడు ఎందుకు రాము ప్రయత్నం చేయడం 2 సంవత్సరాలు ఆగి చేద్దాం అని అన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా మీ బంధువుల్లో ఉన్నారా అంటున్నా? అలాగే ఎవరు లేరండి. అలాగా ఎవరు లేరు ఇంతవరకు. అయితే బయట వ్యక్తులు ఎవరు ఉన్నారా? బయట వ్యక్తులు కూడా ఎవరు లేరు, ఎందుకంటే మనకి టైం ఏజ్ అవుతుంది కాబట్టి నలుగురు కల్పిస్తారు మనకని. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రయత్నాలు అనేటువంటివి 2017వ సంవత్సరం నవంబర్ నెల దాటిన తర్వాత నుంచి మీరు మొదలు పెట్టండి. అప్పుడు 3వ జరుగుతుంటుంది, నవంబరు 19 తర్వాత నుంచి 3వ జరుగుతున్న ప్రయత్నం ఇప్పుడు మొదలుపెట్టినప్పటికీ వీలైనంత వరకు ఈ 4-5 నెలల పాటు కొంచెం బ్రేక్ ఇవ్వండి. బ్రేక్ ఇచ్చి ఫ్రెష్గా మళ్ళా మేము అప్పుడప్పుడు బ్రేక్ అని చెప్పి కాసేపు తాపీగా కూర్చుని ఒక మంచిని తాగుతాం. అలాగే ఇప్పుడు మీరు తాపీగా కూర్చొని 2017వ సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ దాటిన తర్వాత నుంచి అప్పుడు మళ్ళా ఫ్రెష్గా ప్రారంభం చేయండి. అప్పుడు అనుకూల పరిస్థితులు వస్తాయి. మరి ఇప్పటి నుంచి చేస్తూ వితౌట్ బ్రేక్తో వెళ్తే ఫ్రెష్గా ఉండదా అంటే ఉంటుంది. కొంచెం మధ్యలో మీకు మానసికంగా కొంత విసుగుదల ఎక్కువ అవుతుంది. ఆ విసుగుదల ఎక్కువైన కారణంగా ఇప్పుడు కూరగాయలు పొద్దుస్తమానం కూరగాయలు కొనాలని వెళ్తుంటాడు, కాసేపు పుచ్చులు గిచ్చి కనపడ్డాయనుకో ఆఖరి విసుగు పుడుతుంది. అందువల్ల మీకు మానసికంగా మంచి ఆనందకరమైనటువంటి అవకాశాలు రావాలి అంటే ఇప్పుడు మీకు తప్పకుండా ఒక 5-6 మాసాలు రెస్ట్ కావాలి. అది తీసుకోండి. 5-6 మాసాల తర్వాత నవంబర్ 21 నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఆ డెవలప్మెంట్స్ తగ్గట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ లోపల ఎవరైనా సరే మీ బంధువులు ఎవరైనా అలా కాదు 2018 మధ్యన చూద్దామని ఎవరైనా ఇచ్చారనుకోండి, ఎందుకు నవంబర్ చూస్తారని సలహా ఇవ్వండి వారికి. మరొక కాలర్ సిద్ధాంత్ గారు కాకినాడ నుంచి దేవానంద్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసం అండి, మల్లిక అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 6/6/90 అండి. టైం ఎప్పుడండి? మధ్యాహ్నమా? నైట్ సార్, నైట్ అండి. PM 1:50 అంటే తెల్లారితే 7 అవుతుందండి. అవునండి, 6 అవుతుంది, తెల్లారితే 6 అండి. అంటే 5 నైట్. అవునవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
అమ్మాయి భవిష్యత్తు ఏంటంటే జాబ్ ట్రై చేస్తుంది, ఏది సెట్ అవ్వట్లేదు. మీరేం చేస్తుంటారండి దేవానంద్ గారు? రిటైర్ ఎంప్లాయ్. రిటైర్ ఎంప్లాయా? అవును సార్, అవునండి. ఏ డిపార్ట్మెంట్? మార్కెటింగ్ అండి. మార్కెటింగ్, వెరీ గుడ్. ఓకే ఓకే. సరే, ఇంతకీ నక్షత్రం విశాఖ చూస్తున్నారా? అవును సార్, విశాఖ. విశాఖ ఏ రాశి? తుల చూస్తున్నారా లేక వృశ్చికం చూస్తున్నారా? తులారాశి చూడండి. ఓకే. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏమిటంటే డెవలప్మెంట్స్ అన్ని రెడీగా సిద్ధంగా అయినాయని చెప్పుకోవాలి. ఇక ఆలస్యం ఏమిటంటే ఆలస్యం అంటూ ఏమీ లేదు, కేవలం క్యాలెండర్లో తేదీ తిరగటమే ఆలస్యం. కనుక దీనికి ప్రత్యేకమైన పరిహారం అంటూ ఏమీ లేదు. ఇక శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా శుక్రవారాన్ని తప్పించి మిగతా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నెలకు సంబంధించినటువంటి మంచి అనుకూల పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే శ్రావణ మాసం నుంచి డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ప్రత్యేకమైనటువంటి పరిహారాలు అంటూ ఏమీ అవసరం లేదండి. మరొక కారణ సిద్ధాంతి గారు వెస్ట్ గోదావరి నుంచి రాజు గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైమో చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పరా? మరొకసారి చెప్పండి. 19/1/1990. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:20 PM. జనవరి 19, 90వ సంవత్సరం మధ్యాహ్నం 2:20. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ లైఫ్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఎవరిది ఇది? నాదేనండి. జాబ్ లైఫ్. స్వాతి నక్షత్రం చూస్తున్నారా? అవును సార్. ఓకే. కారం బాగా తింటారా? అంటే తింటాను. అంటే అన్నారు, కొంచెం ఆగారు, మనకు తింటా అన్నారేంటి? అలవాటు సార్. తింటాను సార్. తింటారు. మిరపకాయ బజ్జీలో 2-3 తిన్నారనుకుని రుచిగా ఉన్నాయంటే ఇంకా 4 తింటారా? లేదు సార్, అంతవరకు వీలైనంత వరకు లేదు. మంచి అనుకూల పరిస్థితి వస్తాయి. ఏలినాటి వెళ్ళిపోతూ అనుకూలమైన పరిస్థితి ఇవ్వడానికి సర్టిఫికేట్ రెడీగా పెట్టుకుని ఉంది. అయితే మాత్రం ఒక సలహా ఏంటంటే కారము అనేటువంటి దాన్ని వీలైనంత వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. కారం కంట్రోల్ చేయండి. ఒకవేళ కంట్రోల్ చేసినా చేయకపోయినా మంగళవారం మాత్రం కంప్లీట్ కారాన్ని నిషేధించండి, అవాయిడ్ చేయండి. ఆ విధంగా ఒక 3-4 సంవత్సరాల పాటు కారాన్ని మంగళవారం పూట అవాయిడ్ చేస్తుండండి. మంచి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా రేపు 2018 మార్చి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. 2018 మార్చి నుంచి డెవలప్మెంట్స్ వస్తాయి కనుక ఇంకా మీరు హ్యాపీగా ఉండవచ్చు. సిద్ధాంత గారు కాలర్ గారు ఉరవకొండ నుంచి అలివేలు. నమస్తే అండి అలివేలు గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. సాయంకాలం 6:05. 9/10/2003 సాయంత్రం 6:05. ఏం తెలుసుకోవాలి? ఎవరిది ఇది? ఉరవకొండ ఎక్కడ? అనంతపురం జిల్లానా? అవును సార్. ఓకే. ఏం చదువుతుంది పాప? 10th క్లాస్. మొన్న ఎప్పుడు లైవ్ కనుక నమస్తే అండి. పుట్టిన తేదీ, టైం చెప్పండి. జనవరి
టైం చెప్పండి. జనవరి 6, 95వ సంవత్సరం రాత్రి 10:30 డేట్ ఎంత, టైం ఎంత? 10:30. ఓకే, వెరీ గుడ్. మూడో పదం చూస్తున్నావా? సే ఇట్ ఇస్ ఫోర్త్. 4వ పదం చూడు. 3వ పదం వద్దు, 4వ పదం చూడు. 3వ పదం కాదు. ఇకపోతే అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ రావటానికి, ముందుకు వెళ్ళటానికి చాలా వరకు ఒక 5 లేక 6 మాసాల నుంచి ప్రారంభమవుతాయి మంచి పరిస్థితులు. అంటే 5 లేక 6 మాసాలు ఎందుకు ప్రారంభమవుతాయి అంటే, ఈ పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు. ఈ గురువు ఈ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన కన్యా రాశి నుంచి తులారాశిలోకి షిఫ్ట్ అయిపోతాడు. ఆ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అనేవి ప్రారంభం అవుతుంటాయి. అయితే ఒక్కోసారి ఏంటంటే ఏదో మనసులో ఏదో తెలియని భయం ఉంటుంటుంది. బాబు, ఆ భయాన్ని మాత్రం పెట్టుకోవాక, ఆ భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి అన్ని కూడా అనుకూలంగా ముందుకు వెళ్తాయి. నీకు నమ్మినటువంటి దేవతామూర్తి ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తిని నమ్ముకో. శుభం. మరొక కాల్ సిద్ధాంత్ గారు విశాఖపట్నం నుంచి సూర్యనారాయణ. నమస్తే అండి. హలో సూర్యనారాయణ గారు. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 14 ఫిబ్రవరి 14, 68వ సంవత్సరం. టైం చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా గురించి నేను బాబు డ్రాప్అవుట్ అయింది. నేనేమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. కానీ ఈ టైంకి అసలు ఇల్లు కానీ ఏం లేదు, చాలా దీనిలో ఉన్నామండి. అక్కడ కొంచెం ఫైనాన్షియల్ గా ఇల్లు కూడా బాగా పిలిచాము. ఓకే, అది చాలా చెప్పుకోవడానికి కూడా దీనిగా ఉందండి కొంచెం. అందరూ నా ఏజ్ టైం వాళ్ళకి అందరికీ ఇల్లు వాటి ఉంటాయి. మీరేమంటే సరిగా సెటిల్ అవ్వలేదండి. ఇంకా నాకు అసలు సెటిల్ అవుతాడా లేదా, లేదా నా పరిస్థితి ఎలా అవుతాడా, సొంత ఇల్లు అంటూ ఉంటాడా లేదా. వైజాగ్ లో నాకు ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ రమ్మడానికి కూడా అవ్వట్లేకపోయినా అన్ని తక్కువ తీసుకునేది అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కున్నా సరే అట్లా ముందుకు వెళ్ళకపోతున్నాం కదా సార్. ఇంకా ఫ్యామిలీలో చాలా వరకు వడ్డీకి వాటికి పోతుందండి. ఓకే ఓకే. మీ శ్రీమతి గారి ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు సార్. దానికి కొంత డబ్బు కేటాయించారుగా? అవునండి. నక్షత్రం చిత్త చూస్తున్నారా, ఇంకేమైనా చూస్తారా? నక్షత్రం కాదండి, ఇది మఖ. సోమ్య గారు, హలో. హలో చెప్పండి. కాకరకాయ ఇలాగ చేదుగా ఉండేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి, అంటే మీరు లైక్ చేస్తారా? మీరు పని చేయండి. ఫర్ ద టైం బీయింగ్ చిన్నపాటి పరిహారం చెప్తాను. అంటే మీరు ఇప్పుడు నేను టైం ఇచ్చానంటే అప్ టు 8 గంటల దాకా మీరు వరుసగా చెప్పేయగలరు. ఇలాంటి ఒక 20 నిమిషాల పాటు అవలీలుగా నేను అంటుంటే మీరు మొత్తం సమస్యలన్నీ ఏకరూ పెట్టగలరు. అన్ని ఉన్నాయన్నమాట. అయితే మీరు వీలైనంత వరకు ఏంటంటే లేతగా ఉండేటువంటి, ముదురుగా కాకుండా లేతగా ఉండేటువంటి కాకరకాయ, అలాంటి కాకరకాయని ఆదివారం రోజున మధ్యాహ్న సమయంలో బెల్లంతో కలిపి కూర కానీ లేకపోతే పులుసులాగా పెట్టి కాకరకాయ ముక్కలు వేసి చింతపండు ఎట్లా వేస్తా కాబట్టి పులుసులో కొంచెం బెల్లం వేయండి. కొంచెం తీపి తీపిగా ఉండాలి.
కొంచెం చేదుగా ఉండదు. తీపి చేదు ఈ రెండు మిశ్రమంతో చేయండి. అనుకూలమైన పరిస్థితులు ఒక 6 మాసాల తర్వాత నుంచి ఒక ఫ్లాష్ ఇచ్చినట్టు వచ్చేస్తాయి. ప్రతి ఆదివారం కంపల్సరిగా మీ ఇంటిలో బంద్ చేసేయండి. మీరు ఒక్కరే కాదు, ఏంటంటే కాకరకాయ, లేత కాకరకాయ. మా ప్రియమైన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు సోనాను గారి లాగా అనేకం ఉంటాయి సమస్యలు అనేవి. సో అనేక సమస్యలు కనీసం కొన్నిటికైనా మనం చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. చెక్ పెట్టాలంటే దానికి సరైన ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడే తనేటువంటి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అంటూ వస్తుంటాయి. కనుక ఈ ఆలోచనలు రావటానికి ఆత్మకారకమైనటువంటి రవి కొంత భాగం మనకు ఏదో ప్రకారం సహాయ శాఖ అందిస్తాడు. కనుక మధ్యాహ్న భోజనం వీలైనంత వరకు 12 గంటల నుంచి 1 గంట లోపలే తినండి. మరీ 12 గంటల ముందు వద్దు, 1 గంట పైన వద్దు. ఇన్ బిట్వీన్ 12 and 1 PM తప్పకుండా కాకరకాయ, లేత కాకరకాయ. ఆ లేత కాకరకాయలు విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు కూడా తినేసేందుకు ప్రయత్నించాలి. అదే ముదురు కాకరకాయ అయితే విత్తనాలు కొంచెం గట్టిగా ఉంటాయి, కొంచెం పళ్ళ కింద పడితే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి పరిహారం. ప్రేక్షకులు దీన్ని పాటించిన ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటంటే ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి ఒక మంచి ఆలోచన సరళిని అందించేటువంటి చేదు తీపి కలిపినటువంటి దివ్యౌషధం. ఇది కేవలం ఆదివారమే తినాలి, మిగతా రోజుల్లో మాత్రం కానే కాదు. మరొక కాల్ సిద్ధాంత్ గారు చిత్తూరు నుంచి. వాసవి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి పుట్టిన తేదీ, టైము చెప్పండి. బాబు పేరు శ్రీకాంత్, 26/9/1989. టైం చెప్పండి. ఉదయం, అది ఉదయం నైట్ టైం. ఓకే, ఏం తెలుసుకున్నాం అనుకుంటామమ్మా వాసవి? నమస్కారం, చెప్పమ్మా. ఓకే, సంతోషం. ఓకే, సంతోషం. నక్షత్రం ఇది ఆశ్లేష. సరే, లైఫ్ అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. డెవలప్మెంట్స్ దినదిన ప్రవర్ధమానంగా ప్రారంభమవుతాయి. అయితే 2019 నుంచి అవి బాగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. కనుక 2023 సంవత్సరం మార్చి 29వ తేదీ నుంచి ఇంకా అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రేక్షకుల గమనిక ఏంటంటే, కలిసి పూజలు చేసినటువంటి వారికి ఆ రక్షా కవచాలు ఉంటాయి. హ్రీమని, దమ్మని, శ్రీమని, క్లీమని. ఈ కవచాలను అలాగే పెట్టిలో భద్రంగా బీరువాలో పెట్టకుండా ప్రతి శుక్రవారం కూడా ఏదో మొట్టమొదటి గమ్ తీసుకుంటాం. ఆ గమ్ కవచం మీద ఆ కాయిన్ పెట్టుకొని ఆ గమ్కి సంబంధించినటువంటి ఆ నామాన్ని చదువుకోవటం, తర్వాత వల్ల బీరువాలు పెట్టుకోవటం. ఇంకొక వారం శ్రీం, ఇంకొక వారం క్లీం, ఇంకొక వారం హ్రీం. ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి. అంటే ప్రతి వారం, ప్రతి శుక్రవారం ఏదో ఒక రక్షా కవచానికి పూజ చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే కాయిన్ పెట్టుకున్న తర్వాత ఎర్ర దారం ఉంటుంది కదా, అది కూడా ఆ కవచాన్ని కూడా ఆ కాయిన్ మీద పెట్టేసి ఆ కొద్దిసేపు మనసు ప్రశాంతంగా పూజ చేసుకోండి. కలిసి పూజలు చేసుకునే వారందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు వచ్చాయి. ఒకరు ఇద్దరు కాదు, వేలాది నుండి అద్భుత విజయాలు సాధించారు. ఆ విధంగా రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ మరొకసారి కలిసి పూజలు చేసుకుంటూ ఉండండి. లేదా ప్రతి శుక్రవారం కూడా ఆ రక్షా కవచాన్ని పూజ చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. మరొక కాలర్ సిద్ధాంత్ గారు వైజాగ్ నుంచి. పార్వతి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. మార్చి 8, 93వ సంవత్సరం ఉదయం 7:05. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు నమస్తే. ఇంకా మీ ప్రయత్నాల్లో
బాగానే ఉందా అని కనుక్కున్నాను. మీరు రైట్ రైట్ అలాగే చూసుకోండి. మీరు గురువారం ప్రయత్నాలు సాగించకుండా మిగతా రోజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాల మీద 2018 ఫిబ్రవరి నుంచి మీరు ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి ప్రయత్నం చేయండి. దోషాల గురించి కొంచెం మాట మర్చిపోండి. వీలైనంతవరకు ఏంటంటే ఏదైనా వివాహానికి సంబంధించిన విషయాల్ని 10 మందికి మీకు తెలిసిన మంచి మిత్రులు కావచ్చు, బంధువులు ఉంటారు, అందరికీ ఒక్కసారి చెప్పొద్దు. ఏంటంటే ఒక కొట్టేస్తే కొంతమంది వెళ్ళిపోతుంది గ్రూపుల్లో. అలా లేకుండా వీలైనంత వరకు మీకు అతి ముఖ్యమైన కుటుంబ సభ్యులకి ముందు తెలియజేసి ఆ తర్వాత అందరికీ అప్పుడు చెప్పండి. కొంచెం రహస్యం అనేది పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆ మాట కొంచెం నేను దీర్ఘాలోచనతో చెప్తున్నటువంటి మాటగా మీరు గుర్తించండి. మరొక కాల్ సిద్ధాంత్ గారు మచిలీపట్నం నుంచి గంగాధర్. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మళ్ళా సార్ చెప్పండి. 9484. టైం చెప్పండి. అయితే గంగాధర్ గారు సమయం మీకేం గుర్తులేదంటారు, కనీసం నక్షత్రం ఏమైనా గుర్తుందా? పునర్వసు కానీ పుష్యం కానీ అట్లా ఏమన్నా? సరే, పునర్వసు నక్షత్రం చూసుకోండి. ఇంతకు మీరేం చేస్తుంటారు? ఏమొస్తారు? ఓహో, 2 వ్యాపారాలు ఉన్నాయి, 2 చేతులు సంపాదిస్తున్నారు అనమాట. ఆటోలు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయా, 2 ఉన్నాయి ఆటోలు? ఇంకొక ఆటో కొని అద్దెకి ఇవ్వనారా? అద్దెకి ఇస్తే డబ్బులు ఇవ్వరేమో, ఇన్కమ్ లేదు. ఓకే ఓకే ఓకే. ఇంకేదైనా వేరే వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉందా మీకు? వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఇంతవరకు కట్టి పెట్టండి. ఎందుకంటే ఏమన్నా ఇంకేదైనా వ్యాపారం చేస్తారని అడిగానంటే ఇంకా మీరు అందరికి ఏమైనా చెప్పేస్తారని పెద్ద లిస్ట్ అని అనుకున్నాను. వేరే వ్యాపారం ఏమీ వద్దు, ఉన్నటువంటి వాటిని నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ప్రజాసేవ అనేది కొంతమందికి ఇష్టపూరితంగా ఉంటుంటుంది కనుక అలాగా ప్రజాసేవ చేసేటువంటి కార్యక్రమంలో ఎప్పుడైనా సరే నెలకి 1 రోజు, సంవత్సరానికి 1 రోజు, లేక మీకు ఇష్టమైన రోజుల్లో 1 రోజు ఆ ప్రజాసేవకి చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ సేవ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా మంచి అనుకూలమైన ఫలితాలు తప్పకుండా మీకు రాబోతున్నాయండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మరొక కాల్ ఉన్న సిద్ధాంత్ గారు భద్రాద్రి నుంచి శ్రీదేవి. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించండి. పుట్టిన తేదీ, టైం చెప్పండి. ఆగస్టు 23, 1993, తెల్లవారుజాము 4:30 ఆగస్టు 23, 93 సంవత్సరం తెల్లవారుజామున 4:30 అవును. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపకి జాబ్ వస్తుందా, వైవాహిక జీవితం, మ్యారేజ్ జీవితం. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం తల్లి. అమ్మ మళ్ళా ఇదే మాట ఇంకొకసారి చెప్పు, వింటా. మా పాప వివాహం చేసుకోకుంటే జాబ్ వస్తుందా, ఇంకో చిన్న పని చేస్తారా? ఇంకొకసారి చెప్పరా? నేను నవ్వుతా. ఏంటంటే ఒకసారి 2 సార్లు చెప్పి ఎన్నిసార్లు చెప్తానయా వినబెట్టలేదు మీకు అలాంటి కోపం దగ్గర చక్కగా మాట్లాడి చాలా సంతోషమా, ధన్యవాదాలు అమ్మా. డెవలప్మెంట్స్ అనేవి చక్కగా ఉన్నాయి. మీకు భగవంతుడు ఏదో ప్రకారంగా అనుకూలతను ప్రసాదిస్తూ వస్తున్నాడు గత 7 సంవత్సరాల నుంచి. అయితే అది మీరు గమనించలేకపోతున్నారు. మీకు కొంత యోగం అనేటువంటిది పాప వలన ఉన్నది. ఈ పాప ఒక విధంగా అదృష్ట జాతకురాలుగా అని చెప్పవచ్చు. ఏదేమైనా ఇంక చెప్పాలంటే మంచి మంచి మాటలు చాలా ఉన్నాయి కనుక మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు.
హ్యాపీగా ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి అది జరుగుతూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలను కూడా ఆ భగవతి మీకు అందిస్తుంది. సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న కొంచెం ఆనందం అతిశయించే సమయంలో ఏదో కొంత బాధలాగా కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది కనుక ఆ బాధను కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక మీకు శుభం కలుగుగా తప్పకుండా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను తల్లి. మరొక కాలం సిద్ధార్థ గారు కడప నుంచి విశ్వనాథ్. నమస్తే అండి. టైం చెప్పండి. జనవరి 30, 95వ సంవత్సరం ఉదయం 9:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే ఓకే. నక్షత్రం ఏం చూసుకుంటారు? ఉత్తరాషాఢ. సరే, అమావాస్య రోజు జన్మించిన ఏమైనా గుర్తుందా? సోమవారం అమావాస్య. సోమవారం అమావాస్య నాడు జన్మించాడు. ఉదయం 9:30. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. అయితే ఏంటంటే ఒక్కోసారి చిన్నపాటి లోపాలంటూ ఉన్నాయి. ఇదేదో అమావాస్య నాడు జన్మించిన కారణంగా వచ్చిన లోపాలను మాత్రం మీరు అనుకోవద్దు. వీలైనంత వరకు ఇలాగా ఉన్నటువంటి పరిస్థితి మనం ఏదో ప్రకారంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అంటే సూర్యుని యొక్క నక్షత్రము. సూర్యుని యొక్క ధాన్యము గోధుమలు ఉంటాయి కనుక ప్రతి నెలలో కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో వారం ఏదైనా పర్వాలే, ఆ వచ్చినప్పుడు కేవలం గోధుమ ఆహారం మాత్రమే తీసుకుని ప్రయత్నం చేయండి. గోధుమ ఆహారం అంటే గోధుమ ఉప్మా కానీ గోధుమ అన్నం కానీ. సపోజ్ ఈరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 11 గంటల దాకా ఈరోజు మధ్యాహ్నం గోధుమ, రాత్రికి గోధుమ, చపాతో రొట్టె గిట్టో ఏదో ఒకటి, మళ్ళీ రేపు ఉదయం గోధుమే. కానీ గోధుమకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ గోధుమ ధాన్యం రవిది కనుక ఆ బాబుకి పాప చెప్పింది బాబు ఆ గోధుమని ఆహారంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ అనేటువంటి కేవలం ఆ విధంగా మీరు ఒక 8 లేక 9 మాసాలు ఎంతకాలం చేసినా ఇబ్బంది లేదు. దీర్ఘకాలం చేయడం ప్రతి 8-9 నెలలు చేసిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ చాలా బాగా వస్తాయి. ఎందుకంటే రవికి చిన్నపాటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సర్దుకుంటాయి అన్నమాట. మరొక కాల్ ఉన్న సిద్ధాంత్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కుమారి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. ఓకే ఏమ్మా? ఓహో ఓకే. మీ ఏమ్మా? ఓకే ఓకే. శ్రావణ పూర్ణిమ. ఓకే ఓకే. ఇంతకీ చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. మీరు లైన్లోనే ఉండండి. నేను అడిగే ప్రశ్న ఒక 2-3 సమాధానం చెప్పడం ప్రయత్నం చేయండి. మీరు వంట బాగా చేస్తారా? మీరు వంట చేస్తే బాగా రుచిగా ఉందని చెప్పేవారు ఎక్కువ ఉన్నారా? ఏం పెద్ద గొప్పగా ఏమ్మా? నేను చెప్తున్నాను తల్లి, మీరు వంట చేస్తే బ్రహ్మాండంగా చేశారు వంట అని అందరూ కూడా మెచ్చుకుంటారా? అప్పుడు మెచ్చుకున్నప్పుడు మీరు పొంగిపోతారా? పొంగిపోతారా? ఓకే, నేను చిన్న పని చేస్తాను, అది చెయ్యండి. మీరు చిన్నపాటి పరిహారమే చెప్తాను. ఎక్కువ చీమలు ఉంటాయి, నల్ల చీమలు, ఎర్ర చీమలు ఉంటాయి.
కానీ నల్ల చీమలు ఉన్నటువంటి ఎప్పుడంటే అప్పుడు రావు, ఎప్పుడో రేర్గా వస్తుంటాయి. ఆ నల్ల చీమలు ఎక్కడన్నా కనపడిన టైంలో అక్కడ గోధుమ నూక, బియ్యపు నూక కాదు, గోధుమ నూకను వేయండి. నల్ల చీమలు ఉన్న చోట ఎక్కడన్నా దూరంగా నల్ల చీమలు ఉన్నాయనుకో, ఎప్పుడు గోధుమ నూక మరి లావుది కాకుండా సన్నపాటి రవ్వ నూకని, ఆ నూకని దగ్గర పెట్టుకుంటుంది. అక్కడ ఆహారంగా వేస్తుంది. దానివల్ల మీకు మీ కుటుంబానికి చిన్నపాటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సమస్య పోతాయి, డెవలప్మెంట్స్ వస్తాయి. ఎవరైనా సరే ప్రేక్షకుల్లో ఈ నల్ల చీమలు, ఎర్ర చీమలు కాదు, అవి కుడతాయి. నల్ల చీమలు దొండ చీమలు ఉంటాయి, మళ్ళీ దాంజోలు కాదు, చిన్నగా ఉండేటి నల్ల చీమలు అనమాట. ఆ నల్ల చీమలకి గోధుమ నూకని వేస్తుందండి. చక్కగా అనుకూల పరిస్థితులు పరోక్షంగా మనకు లభిస్తాయి. సిద్ధాంతి గారు, ఈ రోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది నాటి కార్యక్రమం. నమస్తే.